హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు అమెజాన్ నుంచి తెప్పించిన మినీ ఇన్స్టెంట్ కెమెరా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దీంట్లో మనకి వచ్చేసి 12 కూడా ఉంటుంది, 11 ఉంటుంది. నేను 11 అంత బాగాలేదని చెప్పి నేను 12 ఆర్డర్ పెట్టుకున్నాను. దీంట్లో ఆప్షన్స్ కూడా కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇది మనకి ఇందులో బ్యాటరీ ఇందులోనే వస్తుంది, ఫ్రీ బ్యాటరీతోనే వర్కౌట్ అవుతుంది. ఇది ఇలా ఫిట్ చేయాలి. స్టార్ట్ అవ్వాలంటే ఇలా ఒకసారి మనం దీన్ని తిప్పాలా. ఇప్పుడు స్టార్ట్ అయినట్టు మనకి స్టార్ట్ అయినప్పుడు మనకి ఇందులో ఇక్కడ లైట్ కనిపిస్తుంది చూడండి, అంటే అప్పుడు మనకు స్టార్ట్ అయినట్టు ఈ లైట్ అనేది ఉంటే. నెక్స్ట్ ఇంకొకవేళ జూమ్లో అంటే కొంచెం దగ్గర నుంచి క్లోజప్లో రావాలంటే పిక్ ఇంకొకసారి క్లిక్ చేయాలి, అప్పుడు మనకు క్లోజప్ వస్తుంది. ఇది అంతా ఇలా సెట్ చేసుకున్నాక ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఫోటో వస్తుంది. ఫోటో వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఫ్లాష్ లైట్ అనేది ఆన్ అవుతుంది. మెయిన్గా ఏంటంటే దీంట్లో బ్యాక్ సైడ్ చూడండి, బంద్ చేయాలంటే ఇది ఇలా బంద్ చేసేయాలి, క్లోజ్ చేసేసుకోవాలి. మెయిన్గా దీంట్లో మనకి బ్యాక్ సైడ్ చూడండి, ఇవి మనం సపరేట్గా దీంట్లో రావు, మనం సపరేట్గా ఆర్డర్ చేసుకునేది ఉంటుంది. ఇది కూడా నేను అమెజాన్లో నెట్ చేశాను. ఇలా ఉంటుంది. ఇది ఎలా పెట్టాలంటే ఈ ఎల్లో ఉంది కదా, ఈ ఎల్లో ఇది ఎల్లో సేమ్ ఇట్లా యారో మార్క్ అనేది ఇట్లా ఎగ్జాక్ట్గా ఉంటేనే మనకు కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఇలా ఫిట్ అయిపోతుంది చూడండి, ఇలా ఉంటుంది టోటల్గా. మనం ఇందులో నుంచి ఫోటో తీయాలంటే ఇందులో చూస్తాం అనమాట. ఇందులో చూసుకుంటా ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఇట్లా ఆన్ చేసుకొని ఇంకా జూమ్ కావాలంటే ఇలా జూమ్ చేసుకొని ఫోటో ఇక్కడ నుంచి ఇలా క్లిక్ చేయాలి, అలా వస్తుంది మనకి. ఇలా నెక్స్ట్ ఇది నేను ఎలా వస్తుందో తర్వాత చూపిస్తాను. క్లోజ్ చేసేసాను. దీంట్లో మనకి అమెజాన్ నుంచి ఒక 2 ఆర్డర్ పెట్టాను, ఇలా వస్తుంది. ఒకటి నేను దీంట్లో పెట్టాను కదా, ఒకటేమో ఇది. నెక్స్ట్ ఆల్బమ్, దీనికి ఆల్బమ్ అనేది ఇలా వస్తుంది. ఇది కూడా నేను దీంతోనే కాకుండా సపరేట్గానే పెట్టాను. ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. ఫొటోస్ ఇలా వస్తాయి మనకి. ఇంతకుముందు తీసాను కదా, అది కొంచెం టైం తీసుకుంటుంది. ఇలా ఇలా మనం షేక్ చేస్తే ఫొటోస్ అనేవి ఇలా వస్తాయి. దీంట్లో నేను పర్పుల్ ఆర్డర్ పెట్టాను, ఇదేమో స్కై బ్లూ తీసుకున్నాను. దీనికి ఒక బ్యాగ్ తీసుకున్నానండి. ఇది ఇట్లా దీని సేఫ్టీ కోసమని ఇది ఇలా ఫిట్ చేసుకోవాలి. నేను ఎగ్జాక్ట్ ఈ కలర్ ట్రై చేశాను కానీ నాకు దొరకలేదు, పర్పుల్లో చూశాను. ఇలా పెట్టి ఇది క్లోజ్ అయిపోతుంది టక్కన, ఇలా క్యారీ చేయడం కోసం. ఇది మనం ఎటన్నా బయటకు వెళ్ళినప్పుడు ఈజీగా ఉంటుంది కదా కెమెరాకి అని ఇది సపరేట్గా ఆర్డర్ పెట్టాను. దీంతో పాటు ఇవి ఏంటంటే మనం ఫొటోస్ తీసుకుంటాం కదా, తీసుకున్నప్పుడు దీంట్లో మనము చూపిస్తాను. ఇలా సెట్ చేసుకోవడం కోసము ఫోటో ఫ్రేమ్ అంటాం కదా, అలా అనమాట. దీంట్లో కూడా చాలా కలర్స్ వచ్చాయి మనకి, చాలా క్యూట్ ఉన్నాయి. చూడండి ఎన్ని కలర్స్ వచ్చాయో, చాలా వచ్చాయి. ఇదిగోండి ఎన్ని కలర్స్ వచ్చాయి. ఇలా ఫిట్ చేసుకొని దీన్ని మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇవి సపరేట్, ఇది సపరేట్. ఇది కూడా నేను సపరేట్గానే చూసుకున్నాను. దీనికి ఒక థ్రెడ్ వస్తుంది సపరేట్గా. మళ్ళీ దీంట్లో ఇన్ని కలర్స్ వచ్చాయండి. ఇదిగోండి, ఇది వుడ్తో వచ్చినాయి ఇవన్నీ చిన్న క్లిప్స్. ఇది ఎందుకంటే ఈ థ్రెడ్ ఇలా పెట్టేసుకొని బ్యాక్ సైడ్ కనపడకుండా ఇలా క్లిప్ పెట్టేస్తాము. నెక్స్ట్ అలాగే ఇంకొకటి అది సేమ్, దీంట్లో కూడా ఇంకో ఫోటో మనం పెట్టేసుకొని బ్యాక్ సైడ్ నుంచి కనపడకుండా ఇలా పెట్టి ఇలా, అంటే టోటల్గా మనం అన్నీ ఇలాగే పెట్టేసుకొని 1 by 1 ఫొటోస్లో పెట్టేసి వాల్కి పెట్టుకుంటే హ్యాంగింగ్ లాగా చాలా బాగుంటుంది. బెడ్రూమ్లో కానీ టీవీ క్యాబిన్ పైన కానీ ఎక్కడైనా హాల్లో పెట్టుకోవచ్చు. ఇలా వస్తుంది టోటల్గా. దీంట్లో ఎన్ని షేడ్స్ వచ్చినాయి, డిజైన్స్ చూడండి, ఇక్కడ చిన్న చిన్న డిజైన్స్ వచ్చినాయి.
మీకు ఒకవేళ నచ్చితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఇది గిఫ్ట్ పర్పస్లో చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు దీంతోనే. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.